హాయ్ అండి అందరికి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ రోజు అయితే బట్టలు ఉతుకుతున్నా అనమాట. దుప్పట్లు ఉతికి చాలా రోజులైంది. దాదాపు 1 మంత్ కావస్తుంది. అందుకనేసి 1 డే ముందే దుప్పటిని మొత్తం సర్ఫ్లో నానేసా. 1 డే మొత్తం ఇలా నానేయడం వల్ల చాలా ఈజీగా మురికి అనేది పోతుంది అనేసి మేము ప్రతిసారి ఇలాగే చేస్తామన్నమాట. దుప్పట్లు అట్లా ఉతికేటప్పుడు ముందు 1 డే ముందే నానేస్తాం. తర్వాత రోజు ఉతికితే చాలా ఈజీగా అనేది మురికి అంతా పోతుంది అనేసి. సో ఎందుకు మీరే మొత్తం అని చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. సో మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు. సో పైగా నాకు ఎవరు హెల్ప్ తీసుకోవాలని అనిపించదు అనమాట. సో ఏదైనా సరే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా, ఇప్పుడు కొత్తగా హెల్ప్ తీసుకునేది ఏముంది, మన పని మనం చేసుకోగలము అనిపిస్తుంది అనమాట. కష్టంగా ఏం అనిపించదు. సో నేను చాలా బాగా చేస్తాను అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఇంట్లో పనులు చేసుకోవడం. నందు చేస్తానంటుంది, కానీ ఎందుకు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఎందుకు తన దగ్గర చేపించడం అని కొన్ని పనులు నేనే చేసుకుంటాను అనమాట. ఇక వద్దన్నా సరే కొన్ని పనులు తను నాతో వచ్చి చేస్తూ ఉంటది. ఇక దుప్పట్లు కదా ఎందుకనేసి నేనే ఉతికేస్తున్నా. అలాగే కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా నానేసాను అనమాట. ఉతకాలి, మార్నింగే ఉతుకుతాం, ఎందుకంటే దుప్పట్లు కాబట్టి త్వరగా ఆరవు కాబట్టి, అందుకోసం అనేసి మార్నింగే ఉతికి ఆరేస్తాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ కల్లా మనకి పడుకోవడానికి కావాల్సి ఉంటది కదా దుప్పట్లు అనేది. అందుకనేసి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుప్పటి ఉతుకుతాం అనమాట. ఒకే రోజు మొత్తం ఉన్న అన్ని దుప్పట్లు ఉతికితే ఒకవేళ ఎండ సరిగా రాకపోతే, ఎండకు పోయా అనుకోండి, సో నైట్ మొత్తం దోమల దగ్గర మనం కరిపించుకోవాల్సి వస్తుంది అనేసి. కాబట్టి మేమైతే రోజుకు ఒకటి లేదా 2 మాత్రమే దుప్పట్లు వాష్ చేస్తాము. నార్మల్ గా దుప్పట్లు ఇలా ఇంటి దగ్గర అసలు ఉతికే వాళ్ళం కాదు. మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉండేదన్నమాట. నీళ్లు పడేటప్పుడు మొత్తం చెరువుల్లో నీళ్లు నిండుగా ఉండేవి కదా, అక్కడికి వెళ్ళి వారానికి ఒకసారి మొత్తం దుప్పట్లు బట్టలు ఇంట్లో ఉండే అన్ని ఎత్తుకొని వెళ్ళి ఒక మూట కట్టుకొని వెళ్ళి నడిచి మరీ వెళ్ళి అక్కడ బట్టలు మొత్తం నానేసి అక్కడే బండకేసి కొట్టి ఉతికి మంచిగా అక్కడే బండ మీద ఆరేసుకొని ఎండిన తర్వాత మడత పెట్టుకొని మరీ వచ్చేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. వారానికి ఒకసారి వెళ్ళిపోయే వాళ్ళం. తెల్లారి లేస్తూనే వంట కూడా చేయకుండా అసలు తినకుండా కూడా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అలా జరుగుతుండేది. కానీ ఇప్పుడు అందరికి వాషింగ్ మిషన్స్ లేదు, ఇంటి దగ్గరే కుళాయి అన్ని రావడం వల్ల ఇప్పుడు పెద్దగా ఎవరు బయటకు వచ్చి ఉతికే అంత ఓపిక ఎవరికి లేదు కదా. సో ఎవరు రారు కాబట్టి ఇంకొకరికి పోరు, చాలా దూరం ఉంటాయి చెరువుల దగ్గరికి వెళ్ళి, నీళ్ళున్నా కూడా చెరువుల దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతకాలన్నా కూడా ఎవరు రారనమాట. అందుకని ఇంటి దగ్గరే ఉతికేయాల్సి వస్తుంది. సో మేమైతే చాలా బాగా ఉండేది చిన్నప్పుడు, మేమందరం కలిసి వెళ్లే వాళ్ళం అనమాట చెరువుల దగ్గరికి. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. మేము ఒకసారి బట్టలు ఎత్తుకొని వెళ్ళి చెరువు దగ్గర కడగాలి, మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో బట్ ఈసారి వర్షాలు ఎక్కువ లేకపోవడం వల్ల నీళ్లు కూడా ఎక్కడా లేకుండా పోయాయి. ఎప్పుడైనా వర్షం పడితే ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ తో పాటు మా పల్లి వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మీకు వీడియో తీసి చూపిస్తాను అన్నమాట, ఎట్లా మేము ఎంజాయ్ చేస్తాం, ఎట్లా మంచిగా బట్టలు ఉతికి బండ మీద ఆరేస్తాం అనేసి. సో ఇంకా నాకు ఒక డౌట్ అనమాట చిన్నప్పటి నుంచి, ఏంటి అంటే ఎందుకు లేడీస్ కి మాత్రమే ఇట్లా బట్టలు ఉతకాలి, లేదు ఇల్లు మొత్తం సర్దుకోవాలి, వంట చేయాలి, ఆ ఇల్లు మొత్తం మంచిగా చూసుకోవాలి అనిపిస్తుంది, ఎందుకు జెంట్స్ కు అనిపించేది అనమాట. అంటే మనం నార్మల్ గా ఇంట్లో ఉంటాం కాబట్టి ఇల్లు గురించి మొత్తం చూసుకోవాలి అనిపిస్తుందా, జెంట్స్ మామూలుగా ఇంట్లో ఎక్కువ ఉండరు, బయట ఎక్కువ పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి అనిపించదా అనేసి అనిపిస్తూ ఉంటది. అయితే ఆ డౌట్ అనమాట, ఎందుకు జెంట్స్ చేయరు అనేసి. వాళ్ళకి అనిపించదు, అసలు చేయడం పక్కన పెడితే మనలాగా అనిపిస్తుందా లేదా అనేసి ఒక డౌట్ అనమాట. నార్మల్ గా అనిపించదులేండి, ఇంట్లో ఈ బట్టలు ఉతకాలి, ఇంట్లో అన్ని బాగా చూసుకోవాలని అసలు అనిపించదులే. కానీ ఎందుకు అనిపించదు అనేసి తెలుసుకోవాలని ఒక కోరిక అనమాట. సో ఎవరికైనా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటా ఎందుకు అనిపించదు వాళ్ళకు అనేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అసలు చాలా భయపడుతూ ఉంటారు కొంతమంది అయితే. సో ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఇంకా భయపడుతూ ఇంట్లో ఉంటే బతకడం చాలా కష్టమైపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. నార్మల్ గా నాకు చాలా భయం అసలు, ఇట్లా చేతులు కాలాయి, ఫేస్ సరిగా లేదు కదా. నార్మల్ గా మా ఇంటి దగ్గర ఎవరైనా కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చి నార్మల్ గా మాట్లాడడానికి వస్తుంటారు కదా ఎవరో ఒకరు మా ఇంట్లో వాళ్ళతో, అలా వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇంట్లో దాక్కునేదాన్ని, వాళ్ళు వెళ్ళిపోయేదాకా అసలు వెళ్ళేదానే కాదు బయటికి. అండ్ ఇంకా బయట ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది అంటే మాత్రం నేను అసలు వెళ్ళేదానే కాదు. నార్మల్ గా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా భయం వచ్చేది నాకు, ఎక్కడైనా పెళ్లికి వెళ్ళి భోజనం చేయాలన్నా భయపడేదాన్ని. అసలు నాకు ఎంత భయం అంటే ఇంకా చెప్పలేనమాట. స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలని కూడా అనుకోలేదనమాట. స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలన్నా భయపడే
భయపడేదాన్ని. నార్మల్‌గా పిల్లలందరూ నాకలా ఇలా చూసేవాళ్ళనమాట నా హ్యాండ్స్ కల్లా. నాకప్పుడు చాలా బాధగా అనిపిచ్చేది. అండ్ ఎవరన్నా నన్ను కామెంట్ చేస్తామని భయపడి స్కూలుకి కూడా వెళ్ళకుండా కొన్ని రోజులు ఆగిపోయా. ఇక మా నానమ్మ ధైర్యం చెప్పేదనమాట. నేనున్నన్ని రోజులు నేను చూసుకుంటా. నేను లేకపోతే నీకు చదువు లేకపోతే నిన్నెవరు పట్టించుకోరు. సో, నువ్వు మంచిగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా ఎదగాలి, మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి అనేసి చాలా ధైర్యం ఇచ్చేది. సో, తన వల్లే నేను చదువుకున్నా. సో, మంచిగున్నా ఇప్పటికైతే కొంచెమైనా చదువుకున్నా కాబట్టి. సో, ఇంకా ఇంత ధైర్యంగానే హ్యాండ్స్ లేకపోయినా ఇంత భయపడే నేను, బయటికి రావడానికి ఇంత భయపడే నేను, ఇంత ధైర్యంగా వీడియోస్ చేస్తూ అది కూడా ఫేస్ మొత్తం ఒకప్పుడు ఇంకా యూట్యూబ్ ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఫేస్ చూపించకుండా చేసేదాన్ని. ఇప్పుడైనా కొంచెం ధైర్యంగా మొత్తం ఫేస్ చూపిస్తూ, హ్యాండ్ చూపిస్తూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనే కొంచెం భయం చూస్తారేమో అని భయమున్నా సరే ఇంత ధైర్యంగా వీడియోస్ పెడుతున్నానంటే దానికి కారణం నా ఆత్మవిశ్వాసంతో పాటు నా పరిస్థితులు కూడా. నిజంగా పరిస్థితులు ఎలాంటి మనిషినైనా సరే మార్చేస్తాయి. మనం అసలు చెయ్యకూడదు అనుకున్న పనులు వద్దు అనుకున్నవన్నీ కూడా మన దగ్గర చేపిస్తాయి పరిస్థితులు. అసలు నాకెంత భయం ఉండేదో యూట్యూబ్ ఫస్ట్ లో కూడా చూడొచ్చు నా వీడియోస్. నేను మాస్క్ వేసుకొని ఎంత పకడ్బందీగా వీడియో చేసేదాన్నో. నాకు అసలు సరిగ్గా తెలుగు మాట్లాడడం కూడా రాదు. సో ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారేమో అని ఎంత భయపడుతూనే ఇంకా ధైర్యంగా మన జీవితం మార్చుకోవాలంటే మన చేతిలోనే ఉంది. సో మనం కష్టపడకపోతే మన లైఫ్ లో ఏదీ రాదు. మన కష్టం మీదే మనం బతకాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు మనకి హెల్ప్ చేయరు అనేసి ధైర్యంగా నేను వీడియో చేస్తున్నా. ఈ రోజు మనలో ఉన్న లోపాలని మనం మార్చలేకపోవచ్చు, కానీ మన జీవితాన్ని మార్చుకోవడం మన చేతిలోనే ఉంది. చూసే వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే అందరూ నార్మల్ గా అంత మంచిగా అందంగా ఉంటారు. మన లైఫ్ లో మనకేదో జరిగి మన అవయవాలన్నీ కొంచెం లోపాలు పాలైతే మాత్రం అది మన తప్పేం కాదు కదా. ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒకటి జరిగింటుంది. లోపం లేని మనిషి అయితే ఈ ప్రపంచంలో ఉండరు. కాకపోతే మనకు ఇలా బయట కనిపిస్తున్న లోపాలు ఉన్నాయి, కొంతమందికి లోపల కనిపించే లోపాలు ఉంటాయి. అది తెలియక చాలా మంది ఒకరిని చూసి కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అందరికీ నచ్చాలని ఏమీ లేదు. సో మనం బతకాలంటే మనకు వచ్చే విధంగా మనం వీడియోస్ కానీ లేదు మనకి వచ్చే విధంగా మనకు నచ్చిన విధంగా పనులు చేసుకుంటూ మన లైఫ్ ని మనమే చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితినైనా చూసి లేదా ఎవరైనా చూసి వాళ్ళు ఇది అనుకుంటారు అది అనుకుంటారు అనేసి భయపడకూడదు. మనలో లోపాలు ఉన్నా సరే, మనం చాలా పేదవాళ్ళైనా సరే, ధనవంతులను చూసో లేదు గొప్ప వాళ్ళని చూసి అరే వాళ్ళంత గొప్ప వాళ్ళే, మనం వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, లేదు వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో, లేదు మనం ఇట్లా వీడియో చేస్తున్నాం మన ఇల్లు సరిగా లేదు, మనం సరిగా లేదు, ఇలా మన బట్టలు మంచిగా లేవు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేసి బాధపడుతూ ఉండిపోకండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా మెచ్చే వాళ్ళు, మీరంటే లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రపంచంలో. సో అందరూ లైక్ చేయకపోవచ్చు, 10 మందిలో కనీసం ఒకరైనా మిమ్మల్ని లైక్ చేస్తారు కదా. ఈ జీవితాన్ని మార్చుకోవడం మీ చేతిలోనే ఉంది. ఫస్ట్ కావాల్సింది మనలో ధైర్యం అన్నమాట. సో మీ చుట్టూ ఎవరు లేకపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, మీ పనులు ఎంత హ్యాపీగా చేసుకోగలుగుతారో అలాగే నార్మల్ గా పనులు చేసుకోగలగాలి. మీలో ఉన్న లోపాలను కూడా ఇష్టపడే వ్యక్తులు కూడా ఉంటారు. సో ఎప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు నా వీడియో చూస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ గానీ. అసలు వాళ్ళకి నా హ్యాండ్స్ అట్లా కూడా ఎప్పుడు చూపించలేదు. సో సడన్ గా వాళ్ళందరూ నా హ్యాండ్స్ చూసి అట్లా కూడా ఎప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు మారబోలేదన్నమాట. సో మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనతో ముందు ఎలా ఉన్నారో మనలో ఉన్న లోపాలు తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటారు, మనల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు. సో అలా లేని వాళ్ళు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, ఓన్లీ మన అందాన్ని చూసిన వాళ్ళు మన దగ్గర ఎప్పుడు ఉండరనమాట. మన మనసును చూసిన వాళ్ళే మనతో ఉంటారు ఎప్పటికీ. సో ఇవన్నీ కూడా లైఫ్ లో ఒకరికి ఈ రోజు నచ్చుతాము రేపు నచ్చము, అలా అని మన లైఫ్ అక్కడే స్టాప్ చేయకూడదు. మన చుట్టూ ఎవరు లేరు, మనల్ని ఎవరు చూడడం లేదు అని మనం ఎంత ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతామో అలాగే పనులు చేసుకోగలగాలి, అలాగే మన లైఫ్ లో ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే మన జీవితం మారుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నార్మల్ గా నేను ఎవరిని ఫేస్ చేశా కాబట్టి అందుకు చెప్తున్నా. చాలా మంది అలాగే ఉంటారు, లేదు నార్మల్ గానే ఉండి భయపడుతూ ఇంట్లో ఉంటారు కదా. సో లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం భయపడి లేదు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకులే చేయడం, ఎవరైనా ఏమనుకుంటారు, మనకి పని రాదు సరిగా చేయడం అనేసి. ఏదైనా సరే స్టార్ట్ చేస్తేనే కదా మనకు వస్తుందా రాదా అని తెలిసేది. ఏ పనైనా సరే పుట్టుకతో నేర్చుకోమన్నమాట. చేస్తూ చేస్తూ వస్తే దాంట్లో చాలా గొప్పగా ఎదుగుతాం.
ఆ పనిని మనలాగా ఎవ్వరు కూడా అంత బాగా చేయలేరు అనిపిస్తది. అంత మంచి స్థాయికి అయితే ఎదుగుతామన్నమాట. ఇక్కడ నాకున్న చేతులకి ఇలా బట్టలు, ఈ దుప్పటి ఇవన్నీ ఉతకడం ఎంత కష్టమో మీరే చెప్పండి. నార్మల్ వ్యక్తులకే ఇంత దుప్పటి ఎత్తి మొత్తం. కానీ నాకు ఇట్లా సరిగా చేతులు లేకపోయినా సరే మీరే చూస్తున్నారు కదా నేను ఎలా బట్టలు ఉతుకుతున్నా ఏంటి అనేది. కాకపోతే అంత గొప్పగా ఉతకకపోవచ్చు, అంత మంచిగా నార్మల్ చేతులున్న వ్యక్తిలాగా చేయకపోవచ్చు. కానీ మనకున్న దాంట్లో మనం చేయగలం కదా. సో మనకు చాలా హ్యాపీ అన్నమాట. మన పనులు మనం చేసుకోగలము అనేసి ఒకరిని అడుకొని చేయాల్సిన అవసరం లేకుండా మనకు వచ్చినంతలో మన పనులు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటది. సో తప్పకుండా ఎవరు భయపడకండి. లైఫ్ లో ఏ పని చేయాలన్నా ధైర్యంగా చేయండి. ఇక్కడ ఉన్నది అందరూ మనుషులే. సో వాళ్ళేం దేవతలేం కాదు. ఈ రోజు వాళ్ళకి లోపం ఒక రోజు తెలిసిన తర్వాత అరే ఇట్లుంది అనేసి మన గురించి తెలుసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ డే ఏం ప్రతి రోజు అలాగే చూడరు. ఏదో ఒక రోజు అలాగే చూస్తారు. వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి సో వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించకుండా సో మీరు నార్మల్ గా ఉండటానికి ట్రై చేయండి. సో ఎక్కువగా భయపడిపోయి ఫేస్ చూపించకుండా ఏం చేయరు. మీరు పద్ధతిగా మంచిగా వీడియో చేస్తూ ఉంటే అందరూ సపోర్ట్ గా ఉంటారు. మీరు తప్పుగా ప్రవర్తిస్తేనే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తప్పుగానే మీకు రిప్లై ఇస్తారు తప్ప ఇంకా ఎవరు మీరు మంచిగా వీడియో చేస్తూ ఉంటే వేరే వాళ్ళు చెడుగా ఏం కామెంట్ పెట్టరు. అండ్ ఇంకొంతమంది ఉంటారు ఒకరిద్దరు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎప్పుడు పట్టించుకోకండి. ఎందుకంటే మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అంటుంటారు కదా. అలాంటివి కూడా మనకి జీవిత పాఠాలు అన్నమాట. వాళ్ళ వల్ల కూడా మనం చాలా నేర్చుకుంటాం. అందరి లైఫ్ లో కూడా ఉంటాయి కష్టాలు, సుఖాలు, ఆనందాలు అన్ని కూడా ఉంటాయి. సో కాకపోతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అందరి లైఫ్ బాగుంది, నా లైఫ్ మాత్రమే బాగలేదు, నాకే అన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు అనిపిస్తూ ఉంటది. సో అవేం కాదండి, అందరి లైఫ్ లో ఉంటాయి. కాకపోతే మనకి ఇట్లా ఇస్తాడు, కొందరికి వేరు వేరు అన్నమాట. లైఫ్ లో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రూపం ఎట్లనో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం అలాగనమాట. కొందరికి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల, కొందరికి మనీ ప్రాబ్లం వల్ల, కొందరికి వాళ్ళ బిడ్డల వల్ల, కొందరికి రకరకాల అన్నమాట. ఒకటే కాదు ఎన్నో రకాలుగా కష్టాలు పెడుతుంటారు దేవుడు. సో అన్నిట్లో మనం అన్నిటిని ఎదుర్కోవాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ధైర్యం. భయపడితే ఎప్పటికీ జీవితంలో ఎదగలేము. ధైర్యం చేసి ముందడుగు వేస్తేనే ముందుకు వెళ్ళగలము. సో ఎప్పుడు కూడా ఎవరికి భయపడకండి. ధైర్యంగా జీవించడానికి ప్రయత్నించండి. ఉన్నది ఒకే లైఫ్, హ్యాపీగా గడపండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎవరికి ఎప్పుడు భయపడకండి. ఎంత పెద్ద మనిషి అయినా సరే ఎవరికి భయపడకండి. అండ్ మీతో మాట్లాడుతూ ఇలా బట్టలని ఉతికేసానమాట. దుప్పట్లు కూడా ఉతికేసి మిద్దె మీద ఆరేసాను. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఉతికేసాను, అవి కూడా ఆరేస్తున్నాను అనమాట. సో దాదాపు ఇవన్నీ పనులు చేయడానికి 1 అవర్ అయితే పట్టింది ఈ బట్టలని ఉతకడానికి అయితే. సో తెల్లారితోనే 6 స్టార్ట్ చేస్తే చూడండి 7 అయిపోయింది. ఎండ కూడా కొంచెం వచ్చేసింది. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నేను మాట్లాడే మాటలు కొన్ని తెలుగు సరిగా లేకపోతే మాత్రం ఏమనుకోవద్దండి ప్లీజ్. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.